హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 21వ పాదము 21st పాద నేర్చుకుందాము. మరీచిః దమనః హంసః సుపర్ణః భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః. మరీచి అంటే తేజస్సు అన్నమాట. మహా తేజస్వరూపుడు. ఏమంటున్నాడు విష్ణువు? తేజోవంతులలోని తేజస్సుని నేనే అని అంటున్నాడు అన్నమాట. అందుకని మరీచి అని అంటారు. దమనః శిక్షించేవాడు. ఎవరిని శిక్షిస్తాడు? ఎందుకు శిక్షిస్తాడు? తమ ధర్మము నెరవేర్చని వారందరినీ కూడా శిక్షించేవాడు. లేదా ఆయన దుష్టులను శిక్షించేవాడు, భక్తజనులలోని అజ్ఞానాన్ని నిర్మూలించేవాడు అని కూడా అర్థం వస్తుందన్నమాట. హంసః సర్వజీవులలో, సర్వచరాచర జీవకోటిలో జీవాత్మగా అంతటా వ్యాపించి ఉన్నవాడు. అందరి శరీరాల్లో ఉన్నది ఆయనే అని మనం అనుకున్నాం కదా, అదే అన్నమాట. అందరి శరీరాలలోనూ జీవాత్మగా ఉండేది ఆయనే కాబట్టి హంసః అని అంటారన్నమాట. సుపర్ణః శ్రేష్టమైన, చాలా గొప్పవైన మంచి రెక్కలు కలవాడు. ఇది విష్ణువు యొక్క విభూతి. విభూతి అంటే ఏమనుకున్నాం మనము? రూపము అనుకున్నాం కదా. ఇది ఒక రూపం అన్నమాట విష్ణువుది. ఏంటి రూపము? గరుత్మంతుని రూపం సూచిస్తోందన్నమాట. లేదా ధర్మ అధర్మాలు అనే 2 రెక్కలు కలవాడు అని కూడా చెప్పవచ్చు. భుజగోత్తమః. భుజగం అంటే ఏంటి? సర్పము, పాము. ఉత్తమ అంటే ఏంటి? శ్రేష్ఠుడు, గొప్పవాడు. అన్ని సర్పాలలో కన్నా కూడా ఉత్తముడు అన్నమాట, శ్రేష్ఠుడు. సర్పాలలో ఉత్తముడు, అనంతుడు, శేషుడు, వాసుకి మొదలైన గొప్ప భుజగాలు, గొప్ప సర్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను విష్ణువు యొక్క తేజాంశలే. అందుకని భుజగోత్తమః అని అంటారన్నమాట. హిరణ్యనాభః. హిరణ్యం అంటే తేజస్సు, నాభః అంటే నాభి. తేజస్సుని నాభియందు ధరించినవాడు. బ్రహ్మ మొదలుగా గల ఈ సృష్టినంతా కూడా తన తేజస్సు నుండే ఉద్భవింపజేసినవాడు కాబట్టి హిరణ్యనాభః అని అంటారన్నమాట. సుతపాః. సు అంటే ఏంటి? గొప్పదైనటువంటి. తపాః అంటే తపస్వరూపుడు, గొప్ప తపస్వరూపుడు అన్నమాట. నరనారాయణ రూపంలో బదరీకాశ్రమంలో పరమమైన తపస్సుని ఆచరించినవాడు. పద్మనాభః. పద్మము నాభి అందు కలవాడు, లేదా సర్వజీవుల హృదయము అనే పద్మములందు ప్రకాశించేవాడు. ప్రజాపతి. సర్వజీవులకు ప్రభు అన్నమాట. పతి రాజు, రక్షకుడు, తండ్రి, ప్రజలకు తండ్రి, సకల జన రక్షకుడు కాబట్టి ప్రజాపతి అని అంటారన్నమాట. పాదం మొత్తము చదువుదాము. మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతి. ఈ పాదాన్ని ఆరుద్ర నక్షత్రము 1వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 22వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.